కొట్టుర్రు. సినిమాలలో విలన్లను హీరోలు కొడుతుంటే ఎయ్యి తన్ను అని టీవీల ముంగట కూర్చొని అరుస్తుంటాం. పబ్లిక్ను తిప్పల పెట్టేటి విలన్లను చూసి టీవీల ముంగట కూర్చున్న మనం విలన్ల లెక్క చేస్తుంటాం అప్పుడప్పుడు. కానీ సినిమాలలో విలన్లు అయిన వాళ్ళంతా బయట విలన్లు కాదు. సినిమాలలో పబ్లిక్ తిప్పల పెట్టినా బయట మాత్రం ఆపతులు ఉన్నోళ్ళను ఆదుకుంటుంటారు. అగో అసొంటి రియల్ హీరో ముచ్చితే ఇది కూడా చూడుర్రి. తాత కాడబడితే అవ్వ మేడి పట్టింది. ఇద్దరు కలిసి పంటల మొలిసిన కలుపు పోవాలని గుండక తోలుతురు. గిట్లా ముసలితనం మీద పడ్డా వచ్చిన పని వ్యవసాయం చేసుడు ఒక్కటే కాబట్టి వ్యవసాయం చేసుకుంటురు అన్నట్టు ఆలు మొగలు. కానీ వ్యవసాయానికి ఎడ్లు లేవు, అందుకనే తాత కాడు గుంజుతుండ అన్నట్టు. ముసలి రైతులు పడుతున్న తిప్పలంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే గిలికలు కొట్టుకుంటా పోయి సోను సూద్ సార్ కంట్లో పడ్డది. వాళ్ళ కష్టం చూసి సార్కి కూడా పానం కలుక్కో అన్నట్టుంది కావచ్చు. మీ నెంబర్ పంపించి కాడెట్ల కొని పంపిస్తా అని ట్విట్టర్ లో రాసుకొచ్చిండు సోను సూద్ సారు. సార్ గట్ల ట్విట్టర్ లో రాసిండో లేదో చుట్టుముట్టున్న వాళ్ళంతా ట్వీట్ చూసి తాత ఇంటికి బాట పట్టిరు తాతకు ఆ ముచ్చట చెప్పేతందుకు. ఇంకో 2-3 రోజులలో ఎడ్లు కూడా వచ్చేటట్టున్నాయి చూస్తుంటే. అయితే ముందుగా ట్రాక్టరే పంపిద్దాం అనుకుండాట. కానీ తాతతోని ట్రాక్టర్ తోలుడు కానట్టున్నది. మళ్ళీ డ్రైవర్లు పెట్టుకోవాలంటే జీతం ఇయ్యలేడు. ఎడ్లతోని వ్యవసాయం చేసుడంటే తాతకు ఎలుకున్న పని అనుకుండాట. అందుకనే ఎడ్లను కొనిస్తాని రాసుకొచ్చిండు సోను సూద్ అన్న. మహారాష్ట్ర గీళ్ళది లాతూర్ జిల్లా అదోల్తి అనేటి ఊళ్ళో ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటా బతికెళ్ళ తీసారట ఆలు మొగలిద్దరు. చూస్తుంటే అందాదకో 80 ఏళ్లకు మీదనే ఉన్నట్టున్నారు. ఇట్లా ఆపదలున్న వాళ్ళను ఆదుకోవడం ఇప్పుడు కొత్త ఏం కాదుల్లో. ఇంత మునుపు గీళ్లు కూడా గిట్లనే తిప్పల పడుతుంటే ఓ ట్రాక్టర్ కొనిచ్చిండు వ్యవసాయానికి ఆసరైతుందని. అంతకంటే మునుపు కరోనా కూడా అంతే. పబ్లిక్ కు బస్సులు కట్టించి సొంతూళ్లకు తోలిచ్చిండు. ఇప్పుడు గీళ్లకు కాడెడ్లు. ఇప్పుడు సార్ చేసిన పనికి మస్తు మెచ్చుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు. సినిమాలో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో సార్ నిజమైన హీరో అనుకుంటా కామెంట్లు రాస్తున్నారు. విలన్ వేషాలు వేసేటి ఒక యాక్టరే గింతగానం చేస్తుండంటే ఒక్క సినిమాకే కోట్లు తీసుకునేటి హీరోలంతా ముంగడికి వస్తే దేశంలో సగం మంది తిప్పలు తీరుతుండొచ్చు. కానీ ఆపదలు ఉన్న వాళ్ళందరికీ సాయం చేసుకుంటా రియల్ హీరో అనిపించుకుంటుంటే రియల్ హీరోలకు మాత్రం సోను సూద్ బాయ్ నిజంగానే విలన్ లెక్కన కానొస్తుండొచ్చు. పో ఇప్పుడు ఎవరు ఎన్నన్నా అనుకోని ఈ సోనుబాయ్ నువ్వు మాత్రం అసలు దగ్గకు ఆపదను వచ్చిన వాళ్ళకు దోషినంత సాయం చేయి అనేటోళ్ళు అంటనే ఉంటారు ఎట్టున్నా.